సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే ఆశావహులు హస్తినలోనే మకాం వేశారు. కేబినెట్ విస్తరణపై హైకమాండ్తో సీఎం రేవంత్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం సీఎం సహా 11 మంది మంత్రులున్నారు. కేబినెట్ విస్తరణ జరిగితే మరో 6గురికి ఛాన్స్ ఉంటుంది. రేవంత్ సర్కార్ ఏడాది పరిపాలన పూర్తి చేసుకోవడంతో మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఎదురు చూస్తున్నారు ఆశావహులు. కేబినెట్లో చోటు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు రాష్ట్రంలోని ముఖ్య నేతలను కలిసి మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మదన్ మోహన్ రావు, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి పదవి రేసులో ఉన్నారు. గడ్డం వినోద్, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్ కేబినెట్లో చోటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేబినెట్ విస్తరణ ఉంటే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అటు అధిష్టాన పెద్దలకు లేఖ రాశారు మల్రెడ్డి రంగారెడ్డి. హైదరాబాద్ రంగారెడ్డిలో తాను ఒక్కడినే గెలిచానని, కేబినెట్లో అవకాశం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారాయన. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ సీఎం రేవంత్ సహా మరో 11 మంది మంత్రులతోనే ప్రభుత్వం నడుస్తోంది. మరో 6గురికి అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. అయితే కొత్త ఏడాదిలో సరికొత్త జోష్తో తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం ప్రకటనకు తగినట్టుగానే సంక్రాంతిలోపే కేబినెట్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ముందుకెళ్తోంది. షార్ట్ లిస్ట్ తయారు చేసి అధిష్టానం ముందుంచినట్లు తెలుస్తోంది. ఈసారి గుడ్ న్యూస్తోనే ఢిల్లీ నుంచి వస్తారంటూ గాంధీ భవన్లో ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ పెద్దలతో కేబినెట్ విస్తరణకు సంబంధించి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి. అక్కడి నుంచి లైవ్లో రాజు, చర్చలు ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చాయి? నిన్ననే అక్కడికి రావడం జరిగింది రేవంత్. ఇవాళ కూడా చర్చలు ఉంటాయా? కేబినెట్ విస్తరణకు సంబంధించి చాలా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో డీటెయిల్స్ ఏంటి రాజు? ఎస్ ఉదయశ్రీ, నిజంగా అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వస్తే చాలు ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్ విస్తరణపై చర్చ జరగబోతుంది, క్యాబినెట్లో పలువురికి చోటు దక్కబోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు అంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. క్యాబినెట్లో 11 మంది మాత్రమే ఉన్నారు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా కలిపి ఆయన వద్దే కీలక శాఖలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరోపక్క మరో 6గురికి కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. సో దీంతో తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాలకు ఇప్పటి వరకు కూడా క్యాబినెట్లో బెర్తు దక్కలేదు. సో ఖచ్చితంగా ఈ క్యాబినెట్ విస్తరణ ఉండబోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూనే ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 కేంద్ర మంత్రులతో కలిశారు. కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పలు కీలక అంశాలపైన చర్చలు జరిగాయి. అయితే ఇప్పటి వరకు అధిష్టాన పెద్దలతో సమావేశం కాలేదు. వాస్తవానికి ఈరోజు సాయంత్రం ఈ సమావేశాలు ఉండొచ్చు అనేటటువంటి ఒక ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి. ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం పేరుతో ఏదైతే లోక్సభలో, రాజ్యసభలో చర్చలు జరగబోతున్నాయి, దానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీలందరికీ కూడా విప్ జారీ చేశారు. అటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ కూడా సభలో కొంత బిజీగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిజంగా హైకమాండ్ పెద్దలతో రేవంత్ రెడ్డి సమావేశం ఎప్పుడు ఉండబోతుందనేది ఇప్పటి వరకు కూడా ఉత్కంఠగానే కనిపిస్తుంది. వాస్తవానికి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి రావడానికి ముందే మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, మరికొంతమంది ఆశావాహులు ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో ఉన్నటువంటి అగ్రనేతలు, దాంతోపాటు కొంత కీలక నేతలుగా ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు కలుస్తూనే ఉన్నారు. ఏదైతే అటు హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించి తాను ఒక్కడనే గెలిచాను, సో ఖచ్చితంగా తనకు విస్తరణలో ఛాన్స్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇప్పటికే మల్రెడ్డి రంగారెడ్డి లేఖ రాశారు. ఇక మరోపక్క ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, గడ్డం వినోద్, గడ్డం వివేక్, ఇంకోవైపు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి కీలకంగా కొంత ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,
మరో పక్క ఫిరోజ్ ఖాన్ హైదరాబాద్లో తాను కీలకంగా మైనార్టీకి సంబంధించినటువంటి నేతగా ఉన్నాను, తనకు అవకాశం ఇవ్వాలంటూ ఫిరోజ్ ఖాన్ కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అనేది మాత్రం హాట్గా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు అటు అధిష్టాన పెద్దలను కలవడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలను కూడా కలుస్తూ తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫైనల్గా మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకమాండ్ పెద్దలతో చర్చలు జరపాలి. ఆ తర్వాతే క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ కొంత పార్లమెంటు నేపథ్యంలో బిజీగా అధిష్టాన పెద్దలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ చర్చలు జరుగుతాయా లేదా అనేది మాత్రం కొంత టెన్షన్గానే కనిపిస్తుంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ రాజు.